ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. 22న ఇంపీరియల్ గార్డెన్ లో వికసిత్ సంకల్ప సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉండదా అని ప్రశ్నించారు. చిన్న నిర్ణయమైనా కేబినెట్ లో పెట్టాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఈ మాట నిజం కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు ఈటెల రాజేందర్. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటెల కాళేశ్వరం కేసీఆర్ మొదలు పెట్టింది కాదని కేసీఆర్ రీడిజైన్ చేశారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఈటెల అన్నారు. హైడ్రా పేరుతో కాలనీలు బస్తీలను కూల్చివేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. ప్రజలందరూ కూడా పేనం మీద నుంచి పోయిలపడ్డామా అనేటువంటి బాధ. ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రు. గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట అనేక బస్తీలకు ఇవాళ అనేక కాలనీలకు ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది ఎఫ్టీఎల్ లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు లబోదీపములు ముట్టుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. పల్లెల్లో సంతోషం చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నులు చూసే ప్రయత్నం చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా షామీర్పేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే రోడ్ గా జరగాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాని సూత్రప్రాయంగా అంగీకరించారు. నువ్వు ఇలా ఫోటో వేసి ఈటెల ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటెల గారు ఫోటో ఎట్టుకున్నాయో ఈటెల గారి ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషా గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఈటెల అంటాడు బనకచెల్ల మీద మాట్లాడు. నీకు తెలియదు చాలా మందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు పొక్క కొట్టి 850 మీటర్ల పై చిలుకుంటేనే నీళ్లుంటేనే తీసుకుపోవాలని నిబంధనని 834 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కుశకులు ఉన్నప్పుడు 44,000 కుశకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కుశకులు కాలువకు అది అప్పటికే 100 కాలువ దానికి లైనింగ్ చేసి దాని వెలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కుశకులు నీళ్లు తీసుకుపోతున్నావు దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకుడు నేనే ఆ రాజు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డల